షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలారా, దినదినము కృపావాక్యము ద్వారా మీరు ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు, మీరు షేర్ చేస్తున్నారు. దీని వెనకాల ప్రయాసపడుతున్న యవనస్తుల యొక్క ప్రయాసాన్ని కూడా మీరు గుర్తెరుగుతున్నారు. వారి గురించి మీరు ప్రార్థనలు చేయండి, మీ గురించి మేము ప్రార్థనలు చేస్తున్నాం. ఈ దిన మనం కృపావాక్యం చూసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. ద్రాక్షావళిని నేను, మీరు తీగలు అని సెలవిస్తూ ఆ యొక్క 15వ అధ్యాయం మొదటి నుంచి 12 మంది శిష్యులతో మాట్లాడుతుంటారు యాశ్వమేసేవారు. మీ ద్రాక్షావల్లి యందు తీగలు నిలిచి ఉంటే నే ఎలా ఫలిస్తుందో ఆ తీగలు మీరు కూడా నా యందు నిలిచి ఉండినట్లుగా. ఎందుకనగా నేను తండ్రి యందు నిలిచి ఉండి తండ్రి ఆజ్ఞలను బట్టి నేను ప్రేమలో ఏ విధంగా నిలిచి ఉన్నానో మీరు కూడా నా ఆజ్ఞలను విని నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ప్రేమ. యాశ్వమేసేవారు ఏం చెప్తున్నారు? మీరు ఫలించాలి అంటే, మీరు వర్ధిల్లాలి అంటే మీరు ద్రాక్షావల్లికి అంటగట్టబడి ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధమైన బిడ్డలారా, సంఘమునకు అంటగట్టబడి ఉండాలి, సహవాసమునకు అంటగట్టబడి ఉండాలి, సేవకులతో అంటగట్టబడి ఉండాలి. అప్పుడే మీరు ఆ ఫలించే ద్రాక్షావల్లికి అంటగట్టబడిన వారుగా. ఎందుకనగా సంఘమునకు శిరస్సు మెస్సయ్య కాబట్టి ఆ సంఘమునకు మీరు కట్టుబడి ఉన్నప్పుడు, సంఘమునకు క్రమంగా మీరు వెళుతున్నప్పుడు ఆ యొక్క ఉపదేశాల ద్వారా ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారు అవుతారు. ఆయన ఆజ్ఞల యందు మీరు నిలిచి ఉండడం వలన మీలో ఆయన ప్రేమ ఫలిస్తుంది, మీలో ఆ ప్రేమ ఫలించి చిగురిస్తుంది. కాబట్టి 12 మంది శిష్యులకు సెలవిస్తూ యాశ్వమేసేవారు అంటున్నారు, మీరు నా ఆజ్ఞల యందు మీరు నిలిచి ఉంటే నా ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారు. నేను తండ్రి యందు ఎలాగైతే నిలిచి ఉన్నానో మీరు నా యందు నిలిచి ఉంటారు. మీ యందు సువార్త వినే అనేకులు నిలిచి ఉంటారు. కాబట్టి మనము ఆ రీతిగా ఫలింపబడాలి అంటే ద్రాక్షావల్లితో, అనగా తీగలమైన మనము ఎప్పుడు ద్రాక్షావల్లితో అంటగట్టబడి ఉండాలి. నిజమైన ద్రాక్షావల్లి నజరేయుడైన యాశ్వమేసయ్య, ఆయనతో అంటగట్టబడి ఉండాలంటే ఆయన సంఘముతో అంటగట్టబడి ఉండాలి, సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఫలిస్తారు, మీరు వర్ధిల్లుతారు, మీరు చేసిన చేతి పనులన్నీ దీవించబడతాయి, మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, మీ బిడ్డలు భూమి యొక్క దేశం ఉన్నసమెక్కిస్తారు. మరి మీరు చేసే ప్రతి పని ఫలవంతంగా ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీరు ఫలించాలి అంటే ద్రాక్షావల్లి యందు తీగలు నిలిచి ఉంటేనే ఎలాగైతే ఆ యొక్క తీగలు వర్ధిల్లి ఫలిస్తాయో ఆ రీతిగా మా ద్రాక్షావల్లి అయిన నజరేయుడైన యాశ్వమేసయ్య మీ యందు, సంఘమందు, సహవాసమందు మేము నిలిచి ఉంటే, మీ ప్రేమ యందు నిలిచి ఉంటే, మీ ఆజ్ఞలందు నిలిచి ఉంటే వర్ధిల్లుతామనే వాగ్దానమును మా పక్షాన స్థిరపరిచి మహిమ పొందుకొనమని యాశ్వమేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాశ్వమేసయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.